నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిసిటీ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఈ సూత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. మరి ఆరోగ్యానికి సంబంధించిన అనేకమైన రహస్యాలు మనం తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మరి ప్రతి ఒక్క రహస్యాన్ని ఆరోగ్యానికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు ఎంత చక్కగా అందిస్తూ ఉన్నారు కదా వనజక్క. మరి క్యాన్సర్ మహమ్మారనే చెప్పాలి. మరి ఈ మహమ్మారి నుంచి బయటపడి జయించి 80-90 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా మనకి తెలుసు. కానీ అసలు ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత వచ్చింది అని తెలియగానే చనిపోయిన వాళ్ళు కూడా మనకు తెలుసు. సో, ఆ క్యాన్సర్ స్టేజ్‌లో మనం ఉన్నప్పుడు ధైర్యంతో, స్థైర్యంతో మనం ఎలా నిలబడాలి? వనజక్క ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు కదా! వాళ్ళందరి ఎక్స్‌పీరియన్స్‌లో కొన్నన్నా వనజక్క మాటల్లో ఒక్కసారి అడిగి అసలు ఎలా ఉంటుంది ఆ స్టేజ్ అనేది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని అక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. అక్క నిజంగా క్యాన్సర్ వచ్చిందని తెలియడంతోనే నిజంగా సగం మంది జీవితాలు వెళ్ళిపోతాయి. అసలు ఈ మాట అంటే చాలు మీ కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తుంటాయి కదక్క. నాకు కూడా కానీ కొంచెం మనం ధైర్యం తెచ్చుకొని ఇలాంటివి మనం డిస్కస్ చేసుకుంటేనే చాలా మందికి మనం అవేర్‌నెస్ ఇవ్వగలం కదా! సో, ఇంకా వచ్చే వాళ్ళకి రాకుండా చేయగలం. అవును. ఓకే. అసలు మీరు ఎమోషన్ అయిపోతున్నారు. నాకు లేదు స్టార్టింగే లేదు. నాకు అర్థమైపోయింది. ఎమోషన్ అంటే కాదు. నాకు ఏంటంటే నేను ఎమోషన్ అంటే ఎందుకు ఎమోషన్ అవుతది అంటే ఓకే. భగవంతుడు దయ వల్ల మనము అది ఏదో ఒక బ్లెస్సింగ్ వల్ల బయటపడని వాళ్ళు పడిపోతున్నాము. బయటపడని వాళ్ళ పరిస్థితి అది ఒకసారి అది ఎలా మైండ్‌లో నాకు వచ్చి అర్థమైంది. ఎందుకంటే ఆ కొంచెము స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. అది కొంచెం డిస్టర్బ్ చేస్తది అంతే నన్ను. కానీ బయట పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారియర్స్ ఓకే. అందులో నుంచి బయటకి రావచ్చు అని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా బయటకొస్తారు. ఓకే. అయితే మీరు ప్రతిరోజు కూడా ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటారు కదక్క. అసలు వాళ్ళు మీతో ఏం షేర్ చేసుకుంటారు? ఎలా షేర్ చేసుకుంటారు? అన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ భయము ఇవన్నీ అంటే అందరూ అంటారు క్యాన్సర్ కోచ్ మీరేం చేస్తారు అంటారు. మీరు డైట్ ఇస్తారు, న్యూట్రిషన్ ఇస్తారంటే క్యాన్సర్‌కి స్పెషల్ ఫుడ్స్ ఏమి ఉండవండి. నార్మల్‌గా నేను చెప్తున్నా ఇప్పుడు. అంటే మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ వచ్చింది కదా! ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది మానేస్తాను, అది మానేస్తాను అని ఎవరైతే కూర్చుని ఉంటారో వాళ్ళకి నేనేం చేస్తాను ఫస్ట్ ఈ ఈ పలానా డైట్ అంటే కొన్ని ఉంటాయి తినకూడనివి. కానీ చాలా మట్టుకు మనకు క్యాన్సర్ వచ్చినప్పుడు మన బాడీకి కావాల్సింది గుడ్ న్యూట్రిషన్. ఆ గుడ్ న్యూట్రిషన్ ఎలా పదార్థాల్లో ఆ గుడ్ న్యూట్రిషన్ ఉంటది అని అదొక చార్ట్ చేసి నేను వాళ్ళకి ఇస్తాను. అదొకటి నంబర్ 1 ఓకే. కొన్ని క్యాన్సర్స్‌కి కొన్ని ఫుడ్స్ ప్లస్ మైనస్ ఉంటాయి. అది ఒకటి నేను చేస్తాను. బట్ దీనికంటే ఇంపార్టెంట్‌గా నేను నేను గర్వంగా నేనేం చెప్పుకుంటానంటే నన్ను చూసి నిజంగా 4థ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ధైర్యం వస్తది. అది మాత్రం చాలా నేను ప్రౌడ్‌గా అది భగవంతుడి ఉన్నారక్క అలా ఆశీర్వాదం. ఎవరైనా అంటే 4థ్ స్టేజ్‌లో ఉండి కూడా ధైర్యంతో నిలబడి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బట్ రీసెంట్‌గా నాకెంతో హ్యాపీ మొమెంట్స్ అంటాం కదా! నేను ఎంత స్పిరిచువల్‌గా చేసినా, ఎంతమంది క్లయింట్స్‌తో మాట్లాడినా, ఎంత ఏమి చేసినా కొన్ని విషయాలు మాత్రం కొన్ని సంఘటనలు మీకు ఎక్స్‌ట్రీమ్ మీరు చేసే పనికి వాల్యూ అంటాం కదా! ఆ ఆనందం ఇస్తాయి. అవి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తను చెన్నైలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్‌కెళ్ళింది. ఈ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత. ఆ హాస్పిటల్ వాళ్ళు అమ్మాయికి ఓన్లీ 3 మంత్స్ టైమ్ ఇచ్చారు. సర్వైవల్ 0 నీకు 3 మంత్స్ తప్పొచ్చి ఈ 3 నెలల్లో ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తే తర్వాత అమ్మాయి నాతోటి కన్వర్జేషన్ మాటలు అయినాయి. నేను నా మాటల్లో చెప్పే కంటే మన అమ్మాయికి ట్రై చేద్దాం చేద్దామా అక్క? ఒకసారి. చూద్దాం ఒకవేళ తను ఫ్రీగా ఉంటే ఒకవేళ మాట్లాడితే అంటే ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా తన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ అంటే హోప్స్ వదిలేసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు అమ్మాయి ఎలా 1 ఇయర్ అయిపోయిందా? మాట్లాడుతుంది. 1 ఇయర్ అయిపోయింది. అయితే నాకు ఫస్ట్ మాట్లాడేద్దాం అక్క. Yes. ఎందుకంటే ఇలాంటివి 3 మంత్స్‌లో ఇంకా అయిపోయింది అన్న స్టేజ్ అది నుంచి. ఎట్లా అంటే ఇటువంటి నిజంగా అట్లాంటి అమ్మాయి అలాంటి క్లయింట్స్‌ని చూసినా, అట్లాంటి ధైర్యంగా ఉన్న వాళ్ళని చూసినా, మనకి ఫస్ట్ ఏమనిపిస్తదంటే ఆ ధైర్యమే సగం మనల్ని అందులో నుంచి బయటకి తీసుకొచ్చేది ఫస్ట్ మన మైండ్ సెట్, మన ధైర్యం. ఓకే. ఇందులో నేను చేసిందో ఏమీ లేదిక్కడ. ప్యూర్‌గా తనంతట తను బయటకొచ్చింది చూడు. నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటదంటే, అంటే లైఫ్ మీద ఆశ, బ్రతికి ఏదో సాధించాలి అన్న తపన ఉన్నవాళ్ళు మాత్రమే అందులో నుంచి చాలా మంది బయటకొస్తారు.
తినే జీవితాన్ని ఎలా వేస్ట్ చేసుకుంటాం కదా. తీసేసుకుంటున్నారు, waste ఒక్కసారి చేసేస్తున్నారు. మాట్లాడదామా? హలో అమ్మా శారద. మ్యామ్ చెప్పండి. హలో అమ్మా, నేను వనజ రామశెట్టి మాట్లాడుతున్నాను. నేను షూట్ లో ఉన్నాను, నువ్వు లైవ్ లో నీ వాయిస్ వినబడుతోంది మాకు. ఓకే 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 మ్యామ్, ఓకే మ్యామ్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ నాకు చాలా చాలా అంటే నేను గుర్తు పెట్టుకునే క్లయింట్స్ లో నువ్వు ఒక క్లయింట్, నాకు చాలా ఫేవరెట్ క్లయింట్. మై ప్లెజర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మొన్న మనం మాట్లాడిన తర్వాత నాకు ఎంత హ్యాపీనెస్ అంటే, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ రోజు నీ మాటలు విని. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, ఇవన్నీ వింటుంటే నాకైతే సూపర్ అమ్మా, నిజంగా. గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. ఇక్కడ మన జాహ్నవి ఉన్నారు కదా, మన యాంకర్, ఆవిడ తోటి ఒక్కసారి మాట్లాడు, నీతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్కసారి అమ్మా, ఒక్కసారి. ఓకే మ్యామ్. హలో, హాయ్ శారద గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. గుడ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించిందండి మీ గురించి వినగానే. ఎంత హ్యాపీ అంటే చాలా, అసలు ఇప్పుడే నేను అంటే క్యాన్సర్ నుంచి బయటపడాలంటే అంత ధైర్యం ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నప్పుడు మీ టాపిక్ తీసి చెప్తుంటే అబ్బా అనిపించింది. అండ్ ఆనందం మీ మాటల్లో బాగా వినిపిస్తుంది నాకైతే. అంతే, అసలు సూపర్. అంటే నిజంగా వారియర్స్ అనే చెప్పాలి మిమ్మల్ని. అయితే నేను కొన్ని విషయాలు అడగచ్చా శారద గారు? చెప్పండి. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా తెలిసింది? అది తెలియడం అంటే అది అనుకోకుండానే మ్యామ్, జస్ట్ ఫీవరిష్ గా ఉండింది అంతే. ఓకే. జస్ట్ నార్మల్ చెకప్ కి వెళ్తే వాళ్ళు జస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బిఫోర్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాను అనమాట. సో ఇన్ఫెక్షన్ ఉంది, టెస్ట్లు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. బట్ 15 days తర్వాత కూడా ఫీవర్ రెడ్యూస్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇదేంటో సస్పెక్టెడ్ గా ఉందని చెప్పేసి, లైక్ నాకు లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ఒకటి వచ్చింది అండర్ ఆర్మ్ లో, అప్పుడే ఆ ఫీవర్ అప్పుడు. దాన్ని బయాప్సీ చేసి అదంతా పంపించేసరికి 15 days తర్వాత రిపోర్ట్ వచ్చి వాళ్ళు అప్పుడు స్టేజ్ 3 క్యాన్సర్ అని, ఇంకా వాళ్ళు స్టేజ్ 3B అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4. బట్ దట్ మై బ్యాడ్ లక్ ఏంటంటే ఇన్ ఇండియా ఇట్ ఈస్ వెరీ రేర్ టైప్. ఆల్మోస్ట్ మనం ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు అనమాట. సో అప్పటికే ఇంకా మాకేం అర్థం కాలేదు. చెన్నై ఆల్ టాప్ 10 హాస్పిటల్స్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఈవెన్ బెంగళూరు అన్ని, ఎవరికి ఎక్కడ ఇది చేసినా కొంతమంది అయితే కేసే టేకప్ చేయలేదు, కొంతమంది 3 months డెడ్ లైన్ ఇచ్చారు. సో ఆఫ్టర్ ఆల్ దట్ ఫైనల్లీ మొత్తానికైతే ఈ రోజు ధైర్యంగా స్థైర్యంగా నిలిచారనే చెప్తాను. 100% అండి కదా. అంటే ఎంత 3 months అని చెప్పేశారా ఇంకా టైం? అప్పుడు 3 months అన్నారు మ్యామ్. అప్పుడు మాక్సిమం అంటే 3 months తర్వాత మనీ పెట్టినా వేస్ట్ అవుతుంది, చెప్పలేము. ఈ కేసెస్ చాలా రేరు. కీమోనే అంటే వేరే సర్జరీ ఆప్షన్ లేదు, ఇంకా రేడియేషన్ ఏ ఆప్షన్ లేదు దీనికి. అయితే కీమో, లేకపోతే ఇంకేం లేదు. బట్ ఒకానొక టైంలో నాకు ఆఫ్టర్ ఆల్ కీమో సైకిల్స్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఇమ్మీడియట్ వితిన్ మంత్ లోనే మళ్ళా బ్యాక్. మళ్ళా అక్కడి నుంచి కొత్త జర్నీ స్టార్ట్. జర్నీలో జర్నీ వితిన్ 1 month లో జర్నీలో జర్నీ. అబ్బా, బ్రేక్ అన్నమాట. ఓకే. అసలు మరి ఎలా ఎవరి ధైర్యం? మీ ధైర్యం? ఎస్ మ్యామ్, నేను ఇలా అంటే బేసిక్ గా ఐఎమ్ స్ట్రాంగ్ లైక్ మెంటల్లీ, బట్ మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ మ్యామ్. వితౌట్ హిమ్ ఐ కాంట్ ఇమాజిన్.
సూపర్. like even how much financial burdens and all, even mental support also, my mother and అది my చాలా husband. ఇంపార్టెంట్. Yeah, that only important, like we don't know previous, right? So we are facing a lot of troubles during financially or sometimes mentally. Why? Because I have a small child, right? She is just 9 years old. So I don't have any other option, ma'am. Do or die, that's it. నేను బయటికి రావాలి, నాట్ డై, బయటికి రావాలి అంతే. ఎస్ రావాల్సిందే. 80-90 ఇయర్స్ హ్యాపీ హెల్దీ లైఫ్ బతకాల్సిందే. అట్లీస్ట్ నా బేబీకి ఒక లైఫ్ ఇచ్చిన దాకా అయితే డామ్ షూర్ మ్యామ్, ఐ డోంట్ వాంట్ టు గో. దట్స్ ఇట్. లేదు 100% లేదు. కొన్ని ఉంటాయి కదా, అంటే మీ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం హ్యాపీగా వాళ్ళతో ఒక మంచి ఫొటోస్ దిగి వాళ్ళకి కొన్ని మెమరీస్ ఇవ్వాలి. సో మీ మాటల్లో అంత స్ట్రాంగ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1.5-2 years ఆ టైంలో కూడా నాకు వంజ మ్యామ్ చాలా, అసలు నేను నైట్ 10:30కి ఫోన్ చేస్తే ఎవరు ఈ టైంలో అని కూడా ఆలోచించకుండా చాలా చెప్పారు. అసలు ఇలా ఉండమ్మా, అలా ఉండు, ఇలా చెయ్యు, ముందు ధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి. అది నాకు ఫస్ట్ మోటివేషన్. నేను ఫస్ట్ కాల్ చేసింది వీడియోస్ చూసి మ్యామ్ కే. ఓకే. ఈవెన్ నేను ఒక టీచర్ ని, ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు. సో ఈ నీట్ స్టూడెంట్స్ కి ఇలా చెప్పేదాన్ని. బట్ అక్కడ నుంచి ఇక్కడ ఎలా చాలా బిగ్ జర్నీ అన్నమాట అది, ఇంకా చెప్పలేనిది కొన్ని. బట్ దీనికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. ఫినాన్షియల్ ఒక వైపు అయితే మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉండాలి, అదర్వైజ్ బయటికి రావడం కష్టం. మెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే దానికి తోడు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అవును. సో వనజక్క ఒక వారియర్. అసలు ఎంతో మంది అంటే వేల మంది. నాకు ఆ కీమోస్ అప్పుడు కూడా నేను మేడం వీడియోస్ చూస్తానే పెట్టించుకునేదాన్ని. ఈవెన్ అలా ఉండేది. నేను సేమ్ అలాగే ఫెయిర్ గా ఉండేదాన్ని, లాంగ్ హెయిర్, ఫుల్ వైట్, అలాంటిది అంత విహీనంగా అయిపోతే సేమ్ మేడం హస్బెండ్ ఎలా చేశారో మా హస్బెండ్ కూడా నా సెకండ్ కీమోకి గుండు చేయించుకున్నారు, నేను ఫీల్ అవుతానని. సో చాలా స్ట్రగుల్స్ అన్నమాట, అప్ అండ్ డౌన్స్. ఈవెన్ 6 కీమోస్ తర్వాత ఒక రిపోర్టు, 10 కీమోస్ తర్వాత ఒక రిపోర్టు, ఆఫ్టర్ ఆల్ ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళా అగైన్ స్టార్ట్ జర్నీ. ఇది ఐ కాంట్ ఇమాజిన్ అన్నమాట అసలు ఎలా జరిగిందో ఈ జర్నీ. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, నేనైతే లైఫ్ మూవింగ్ ఆన్ కదా. ఎగ్జాక్ట్లీ, వెళ్తానే ఉంటుంది. అండ్ నిజంగా వనజక్క అయితే ఎంతో మందికి స్ఫూర్తి. రియల్లీ మ్యామ్, మనకి చాలా మందికి ఫినాన్షియల్ బర్డెన్ లేకపోవచ్చు, వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, బట్ ఎటువైపు నుంచి అసలు ఎలా ఏం చేయాలన్న క్లారిటీ కూడా ఉండదు. ఎగ్జాక్ట్. అంటే ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా చూడండి, డాక్టర్సే అంటే కేస్ ని తీసుకోను అన్నప్పుడు నాట్ గాడ్స్ కదా మ్యామ్, దే ఆర్ నాట్ గాడ్స్. ఎగ్జాక్ట్లీ. బట్ సమ్ టైమ్స్ చాలా డాక్టర్స్ వైపు నుంచి కూడా మనం కొన్ని ఒప్పుకోవాలి మ్యామ్. అసలు కొంతమంది చాలా డాక్టర్స్ కూడా కొంతమంది కొంత పాజిటివ్ గా ఉంటారు. ఐ మీన్ ఈవెన్ 0.1% ఉన్నా ఇట్స్ ఓకే, మా లెట్ ఇట్ బి ట్రై అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కొంతమంది అయితే అసలు 50% ఛాన్స్ ఉన్నా ఏమో మేము చెప్పలేమ్మా అంటే వాళ్ళు సగం ధైర్యం చంపేస్తుంటారు. ఎస్ బట్ అన్నిటికీ మనం ఓకే రెడీ టు డూ అన్నట్టు చేయాలి. ఎగ్జాక్ట్లీ. కానీ మీలాగా ధైర్యంగా ఉండాలి, అప్పుడు ఎవరైనా నిలబడతారు. తప్పదు మ్యామ్, మనకి కొన్ని ఇలా ఫ్యూచర్ మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మనకి బ్యాక్ ఎవరు లేరు చూడడానికి అన్నప్పుడు కంపల్సరీ మనమే ఉండాలి. అంతే, సోర్స్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా అంటే వనజక్క అయితే చాలా మంచి పనులు చేస్తున్నారు. అవునవును. వనజక్క కౌన్సిలింగ్ వల్ల కొన్ని వేల మంది నిలబడుతున్నారు. నాకు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్, వనజక్కతో ప్రోగ్రామ్స్ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంటది. నేను మ్యామ్ ది ఇప్పటికి కూడా ప్రతిదీ ఫాలో అవుతుంటాను. బట్ స్మాల్ రెమెడీస్ కూడా చాలా ఇది రిఫ్రెష్ అనిపిస్తుంది. చాలా బాగా కదా, బాగా వర్క్ అవుతాయి. నేను అప్పుడప్పుడు లైక్ ఇప్పటికైనా నేను ఐ మీన్ నాకు వాళ్ళు ఏ టైం అయితే చెప్పారో నేను ఆ మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా ఎంత ఫినాన్షియల్ ఉన్నా నేను ఎప్పటికీ డిప్రెస్ అవ్వను అన్నమాట. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కంటే దిస్ ఈస్ నాట్ స్మాల్ జర్నీ. అవును.
సో ఎనీవే ఐ హోప్ లైఫ్ విల్ బి కంటిన్యూ. అక్క ఒకసారి మాట్లాడతారంటండి. షూర్. అమ్మా శారద, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే అంటే నీ మాటలకి ఇంకా నాకు ఇంకా బూస్ట్ అనమాట, డబుల్ ఎనర్జీ ఇప్పుడు. అంటే నిజంగా ఇలాగే నువ్వే కాదు, నీతో పాటు ఇంకా అందరూ ఎవరైతే క్యాన్సర్ ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంతే ధైర్యంగా, నీ టోన్ లో ఏదైతే వైబ్రేషన్ ఉందో అది అట్లానే కంటిన్యూ చెయ్యి. అండ్ అదే అంటున్నా కదా, ఆ సంతోషమే సగం బలం అంటాం. ఇలాగే ఇంతే హ్యాపీగా ఉండు. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ విషింగ్ యూ వెరీ వెరీ గుడ్ హెల్త్. ఓకే, ఇంకా ఎస్, యూ షుడ్ హెల్ప్ లాట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. ఈ ధైర్యాన్ని నలుగురికి పంచాలి. ఓకే మా, టేక్ కేర్. బాయ్ మా, బాయ్ బాయ్. నిజంగా ఎంత ఎంత వైబ్స్ ఒక ఎంత గుడ్ అంటే ఆ అమ్మాయికి చాలా రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నమాట. ఓకే, సో దాంట్లోంచి కూడా బయటకు వచ్చింది అంటే మనకి అన్ని రకాలుగా అంతే, నిజంగా అదే అవసరం. ఓకే, మనం చేసేది జస్ట్ 1% కూడా కాదు, బట్ మిగతా ఆ టైంలో ఆ ఒక్క మాట కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఎవరిది వాళ్ళకి జాహ్నవి, ఈ విషయాలలో మన లైఫ్ మన చేతుల్లో ఉంది. ఓకే, కొంతమంది ఎంత మోటివేట్ చేసినా ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళు అదే పనిగా నెగిటివ్ వైపుకి వెళ్తూ ఉంటారు. బట్ చిన్న చిన్న సజెషన్స్ని ఫాలో అయ్యి, సజెషన్ ఏంటి అక్కడ తనకేంటి, తన ఫ్యామిలీ, తన పిల్లోడు, తన సంకల్పం అంతే, నేను ఇందులో నుంచి బయటకు రావాలి. అండ్ ఇట్లా మన శారద లాంటి వారియర్స్ ఇంకా ఇంకా ఉండాలి. మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి నలుగురికి సహాయం చేస్తేనే ఈ క్యాన్సర్ అన్న దీంట్లో నుంచి అందరం బయటపడగలుగుతాం నిజంగా. సో విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్. నిజంగా తను ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, అలా ఆరోగ్యంగా ఉంటూ నలుగురికి తను ఆ ధైర్యాన్ని స్ప్రెడ్ చేయాలి అని నిజంగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అక్క. అండ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది వింటుంటే. అంటే చాలా హ్యాపీగా ఉంది. 3 months అని చెప్పిన అమ్మాయి 2 years 1.5 years తర్వాత కూడా ఎంత హ్యాపీగా ధైర్యంగా మాట్లాడుతుంది చూడండి. సో అంతే, ఇంకా అమ్మాయి అనుకున్న సాధించేసినట్టే అంతే. సో సూపర్ అక్క. మనం ఎన్ని రోజులు అంటే ఇవి అన్ని మూవీ డైలాగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఎంత లైఫ్ ఉన్నా ఆ లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎంతో కొంత సాధించాము అన్న ఒక్క చిన్న హ్యాపీనెస్ ఉండాలి మన లైఫ్లో. ఏం సాధించలేకపోయానే జీవితంలో అని లాస్ట్గా అనుకునే కంటే ఏ ఒక్క మంచి పని చేసినా మనకి హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఎవరి లైఫ్ శాశ్వతం కాదు కదా, ఈ రోజు ఒకరు రేపు అలా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ అంతే, కాకపోతే ఏంటంటే మనకు కొన్ని ఉంటాయి కాబట్టి అంతే మనం ఏదో ఒకటి, ఏ చిన్న మంచి పని చేసినా, ఏ ఒక్కరిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా అది ఆనందం. అయితే దీన్ని బట్టి చాలా మంది సూసైడ్ చేసుకుని సొంతంగా చనిపోతూ ఉంటారు. ఓకే, అంటే విధికి మనల్ని మనం ఇచ్చేయడం కాకుండా విధిని తలదన్ని మనం బ్రతకాలి అంటాం కదా. సో మాక్సిమం మన ప్రయత్నం, మనం వారియర్ అంటే మన ప్రయత్నం మనం బ్రతకడానికి చేయడమే. ఫైట్ చేస్తూ పోతే దట్స్ ఓకే. అది ఏమంటారు, రాజా లక్షణము అంటాం కదా, అట్లాంటి మరణం కావాలి. అంతేగాని ఓకే నీకు చావు వచ్చింది కదా, ఎస్ నా తల పెడుతున్నాను చనిపోతాను, వద్దు, అలా వద్దు. అంతే కదా ఫైనల్గా. ఎస్ అక్క, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా మీ వీడియోస్ వల్ల చూసారు కదా, అవే వింటూ తను కీమోస్ కూడా చేయించుకున్నారంట. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్. అట్లా కాల్ చేసే క్లయింట్స్ నాకు భలే అనిపిస్తుంది. ఒక క్లయింట్ అయితే కీమో పెట్టుకున్నప్పుడల్లా నేను మీ వీడియోస్ చూస్తూనే పెట్టుకుంటాను చెప్పారు కూడా. ఈవిడ అంతే, ఇంకొక క్లయింట్ కూడా చెప్పారు నాకు. చాలా మనకు చెప్పకుండా ఎంతమంది ఉన్నారు. సో నాకు అది వింటూ ఉంటే ఏదో నా వంతు ఏదో కొంచెం సహాయం చేశాను అనిపిస్తూ ఉంటుంది. సో అదొక హ్యాపీ కదా. అవును, ఎస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ వనజ అక్క. నాకు తెలిసి ఈ వీడియో ద్వారా కూడా ఎంతో మంది మోటివేట్ అయ్యి, సో నిజంగా ఎంతో మందికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వనజ అక్క. నమస్తే. సో చూసారు కదండి, ధైర్యంగా పదండి, ముందుకు పదండి, దూసుకో. ఏదొచ్చినా భయపడవలసిన అవసరం లేదు. మంచి యుద్ధానికి సిద్ధం అన్నట్టు డూ ఆర్ డై, మన శారదా గారు చెప్పినట్టుగా డూ ఆర్ డై, అదే బ్రతకాలి. సో మ్యాక్సిమం మనంతటి మనం చావుకి విధికి తల వంచొద్దు. వంచాల్సిన సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే వెళ్ళాలి, అంతే. ఎస్, సో డెఫినెట్గా ఖచ్చితంగా అందరూ స్ట్రాంగ్గా ఉండండి, బలంగా ఉండండి, దృఢంగా ఉండండి. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి కోరికను ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నాల వైపే దూసుకుపోండి. మరో చక్కటి ప్రత్యేకమైన ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.